నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో ఈరోజు రాజు గారు ఎలాంటి టేస్టీ వెరైటీ చేస్తున్నారో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు రాజు గారు? ఈరోజు హైదరాబాద్ స్పెషల్ బగారా బైగన్. బగారా బైగన్. yes అండి. వావ్. సో మనకి పలావుల్లోకి, రోటీస్ లోకి, దేంట్లోకైనా కూడా సెట్ అవుతుంది ఇది. సూపర్. ఓకే, మరి బగారా బైగన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బగారా బైగన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, తరిగిన టొమాటోలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పల్లీలు కొద్దిగా, చింతపండు కొద్దిగా, నువ్వులు పావు కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కలోంజీ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, వేయించిన ఉల్లిపాయల పేస్ట్ అరకప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె పావు కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఈ మూడింటిని కూడా దూరగా వేయించేసుకొని మిక్సీ పట్టి ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఓకే. సో అలాగే ఇక్కడ ఉల్లిపాయలు కూడా పేస్ట్, అంటే ఉల్లిపాయ ముక్కలు మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుని, అంటే బ్రౌన్ ఆనియన్ బిర్యానీకి వాడతాం కదా, సో అలా చేసుకొని పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాండి. ఓకే. లేదా ఉడికించి అయినా మనం చేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా వంకాయల్ని ఇలా గుత్తులుగా కట్ చేసేసి నూనెలో వేయించి పెట్టేసుకోవాలండి ముందుగా మనం. ఓకే. ఓకే. సో కొంచెం ఇక్కడ మనకు నూనె కొద్దిగా ఎక్కువ పడుతుందండి బగారా వేయించు. ఓకే. సో లేదా పోపుతో పాటు అయినా మనం ఇవి వేయించుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనం గ్రేవీ సపరేట్ చేసేసుకుని దాంట్లో మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే వంకాయ మనకు ఆ ముక్క గుత్తు అలాగే ఉంటుంది మనకి విడిపోకుండా. సో గ్రేవీలో వేసేస్తే మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉంటాం కాబట్టి సో విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనం ఇటువైపు పెట్టేసుకుని గ్రేవీ చేసేసుకుందామండి. సో ఆయిల్, ముందుగా పోపు దినుసులు, ఓకే, అలాగే మెంతులు అండి. సో ఇవి మనకి ఇట్లా పూర్తిగా మగ్గిపోయినట్టు అయిపోవాలి కదా రాజు? అవునండి. సో మూత పెట్టేసుకుందామండి. ఓకే. ఇవి కొంచెం చిటుపట్లాడుతున్నప్పుడు దీంట్లో మెయిన్గా అంటే ఉల్లి విత్తనాలండి, కలోంజీ. ఓకే. సో దీనివల్ల మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి అయితే. ఎస్. ఇవి కూడా కొంచెం వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో ఇలాంటి డిష్లు చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందండి. సో టేస్ట్ కొంచెం స్మెల్ అంతా బాగా వస్తుంది. సో ఈ బగారా బైగన్ మనకి నల్ల వంకాయలు అయితేనే బాగుంటున్నారు. నల్ల వంకాయలతోనే బాగుంటుంది. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, నువ్వులు, పల్లీల పేస్ట్ యాడ్ చేసేద్దాం. ఓకే. సో దీంట్లో ఇప్పుడు మనం పేస్ట్ యాడ్ చేద్దాం. సో ఇవన్నీ ఆల్రెడీ వేయించుకున్నవే కాబట్టి ఫాస్ట్గానే మనకి కొంచెం ప్రాసెసింగ్ టైం తగ్గుతుందండి. లేదు ఇంకా అన్ని పచ్చివే వేసుకుంటే మనము ఎక్కువ టైం ఇక్కడ వేయించుకోవాల్సి వస్తుంది. అలాగే ఆనియన్ పేస్ట్. ఓకే.
సో పప్పుల పేస్ట్ అలా పచ్చిది యాడ్ చేసుకున్న, బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అయితే ముందే రెడీ చేసుకోవాలి, ముందే రెడీ చేసుకోవాలి, ఎందుకంటే అది మనం మధ్యలో చేయలేం కదా. సో ఆనియన్ వేగడానికి మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో వీటితో పాటే చింతపండు గుజ్జు. ఓకే. సో దీనికి కొంచెం ఇట్లా చిక్కగా ఉండాలి రాజు గారు. అవునండి. సో మెయిన్గా ఈ చింతపండు గుజ్జు కూడా అంటే ఆ పులుపు అనేది కరెక్ట్గా సరిపోతేనే ఆ డిష్ అనేది మనకు బాగా వస్తుంది. ఓకే ఓకే. సో ఆ పులుసులో కొంచెం ఇదంతా బాగా మగ్గితే మనకి ఆ గ్రేవీ టేస్ట్ అనేది ఇంకా దాంట్లోనే వస్తుంది. దాంట్లోనే వస్తుంది. సో వంకాయ మనకు దీంట్లో వాడుతున్న వెజిటబుల్ అది సూపర్గా ఉంటుంది కదా టేస్ట్లో మనకి. సో ఇక్కడే ఉప్పు కారాలు కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. సరిపడా ఉప్పు. చింతపండు పులుసు ఉంది కాబట్టి కొంచెం కారం పడుతుంది. కొద్దిగా పసుపు. సో ఇవి కాస్త మనకు వేగాలండి. అండ్ ఇది కూడా ఇంకొంచెం అవ్వాలనుకుంటా వంకాయ కూడా. అవునండి. సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. దోశలు వేసుకోవడానికి, దోశలు మెత్తగా రావడానికి లేదా కరకరలాడుతూ రావడానికి ఎన్నో రకాల చిట్కాలు కొత్తగా ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా ప్రయత్నించండి, దోశలు బాగా సాఫ్ట్గా వస్తాయి. అదేంటి అంటే దోశల కోసం పిండి రుబ్బుకునేటప్పుడు బియ్యం మినపప్పుతో పాటు కొద్దిగా మరమరాలు కానీ లేకపోతే అన్నం కానీ వేసి పిండి రుబ్బుకుని దాంతో కనుక దోశలు వేసుకున్నట్లయితే దోశలు టేస్టీగా ఉండడమే కాకుండా బాగా సాఫ్ట్గా కూడా వస్తాయి. చిట్కా చూసారు కదండి. సో రాజుగారు వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయినట్టున్నాయి. ఓకేనండి. ఆఫ్ చేసేయచ్చా ఇది? ఆఫ్ చేసేద్దాం. సో గ్రేవీ కూడా మంచి కలర్ వచ్చేసింది. సో దీంట్లో మనం వంకాయలు యాడ్ చేసేసుకున్నాం. హెవీ వంట ఇది, టేస్ట్ వైజ్గా కూడా. టేస్ట్ వైజ్ కాకపోతే కొంచెం మనకి అన్నిట్లోకి బాగుంటుంది కాబట్టి అలా వెళ్ళిపోతుంది. సో బిర్యానీ పలావ్ అన్నిట్లోకి తీసుకోవచ్చు. సో దీంట్లోనే టొమాటో ముక్కలు. ఓకే. సో ఎండింగ్లో కొంచెం అవి ఆపలాగా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఓకే ఓకే. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే. కొంచెం కొత్తిమీర. సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓకే. సో ఇది కావాల్సి మనం కొంచెం లూజ్ కూడా చేసుకోవచ్చండి గ్రేవీ అనేది. ఓకే. అది మన చాయిస్ అది. సో టొమాటో ముక్కలు కొంచెం అలా కనిపిస్తూనే ఉండాలండి. అలానే బాగుంటుంది మనకు. మధ్య మధ్యలో కొంచెం అది జ్యూసీగా తినేటప్పుడు కొంచెం ఆ పచ్చిదనం కూడా టమాటో పచ్చిదనం తెలుస్తూ ఉండాలి. సో దీంట్లో ఉన్న వేడి సరిపోతుంది. కొంచెం లైట్గా మగ్గుతుంది అది, ఆ మాత్రం సరిపోతుంది. సో రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఇక్కడ నేను కొంచెం ముద్దలా చేశాను. సో దీనికి కావాల్సి మనం లూజ్గా చేసుకోవచ్చండి. ఓకే ఓకే. సో బగారా బైగన్ రెడీ. సో బగారా బైగన్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బగారా బైగన్ తయారు చేసే విధానం: ముందుగా పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. వంకాయలని గుత్తులుగా కట్ చేసుకుని కాగే నూనెలో వేసి వేయించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కలోంజి, మెంతులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, వేయించిన ఉల్లిపాయల పేస్ట్, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న వంకాయలు, టొమాటో ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బగారా బైగన్ రెడీ. బగారా బైగన్ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి.
ఆ కలోంజి ఉల్లి విత్తనాల టేస్ట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది మనకు. టొమాటోస్ కూడా యాడ్ చేసాం కదా, ఆ టొమాటో పులుపు కూడా ఫైనల్గా గ్రేవీకి అంతా బాగా పట్టింది. సో మెయిన్ ఏంటంటే దీంట్లో బ్రౌన్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసామండి. ఆ టేస్ట్ బాగుంది. ఎస్, అన్నంలోకి అలా తీసుకోవాలనుకుంటే ఇలా కలుపుకోవచ్చు, లేదు కొంచెం చపాతీ లాంటి వాటిలోకి అయితే గ్రేవీ లాగా. అవునండి. సో అలా చాలా బాగుంది. అండ్ ఆ పేస్ట్లు అవి కూడా పర్ఫెక్ట్గా కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే టేస్టీ డిష్ మనకు వస్తుంది. సో మరి చూసారు కదా బగారా బైగన్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇంట్లో పాస్తా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు పాస్తా ఉడికించే నీళ్ళలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే ఒక స్పూన్ నూనె కానీ వేసుకొని ఉడికించుకున్నట్లయితే అవి ఒకదానికొకటి అతుక్కుపోకుండా బాగా పొడి పొడిగా వస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఈ రోజు మనకి జంటగా వంటలో టేస్టీ వెరైటీస్ చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం ఎలాంటి వంటలు చేస్తారో. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? మాధవి. మాధవి, ఎక్కడి నుంచి వస్తున్నారు మాధవి? శ్రీరామ్ నగర్ కాలనీ, కొండాపూర్. ఓకే, మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారండి? బ్యాంగిల్ షాప్ మేడం. బ్యాంగిల్ షాప్ బిజినెస్ అన్నమాట. అవునండి. సూపర్. హలో అండి. హలో, మీ పేరేంటి? రాము. రాము గారు, ఏం చేస్తుంటారు సార్ మీరు? నాకు చిట్ ఫండ్ ఉంది, శ్లోక చిట్ ఫండ్స్ అని. ఓకే, సో మీరు బిజినెస్ అన్నమాట. బిజినెస్ వంటలు వచ్చా మీకు? వచ్చా ఆల్రెడీ. వచ్చా కొంచెం. ఓకే, సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేస్తారా? చేస్తారు. ఏం వంట చేస్తారు ఈరోజు? టమాటా ఊరగాయ. టమాటో ఊరగాయ. ఓకే, టమాటో ఊరగాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టమాటో ఊరగాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు 1/2 కిలో, మెంతులు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, చింతపండు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. టమాటో ఊరగాయకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. గీత గారు ఫస్ట్ స్టవ్ అండి. ఓకే, ఫస్ట్ గీత గారు టమాటాలు ఉడకబెట్టుకుంటామండి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకోవాలి దానికోసం. సో టమాటోలు ఉడకబెట్టి చేస్తున్నారా? ఉడకబెట్టి చేస్తాం. ఇది ఏంటంటే ఇన్స్టెంట్ ఊరగాయ అన్నమాట. ఓకే ఓకే. పిల్లల స్కూల్కి అంటే ఇది ఒక 2 months వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 3-4 months కూడా ఉంటుంది. ఓకే ఓకే. టమాటాలు వేసుకోవాలండి. కొంచెం చింతపండు. ఓకే, సో వాటర్ వేయాలండి ఇందులో? అవసరం లేదండి, వాటర్ వేస్తే ఖరాబ్ అవుతాయి పచ్చడి. ఓకే, కొంచెం సాల్ట్. సో ఇందులోంచి వచ్చే ఆ వాటర్తోనే ఇది ఉడకాలన్నమాట. మొత్తం ఇది దగ్గరికి అయిపోవాలన్నమాట. సో బాగా ఈ ముక్కలు పేస్ట్ లాగా. పేస్ట్ లాగా మెత్తగా అయిపోయి దగ్గరికి అయిపోవాలి. ఓకే, సో అయితే మూత పెట్టేద్దాము. మూత పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మెంతులు, ఈ ఆవాలు వేయించుకోవాలండి. ఓకే, వేయించుకొని పొడి చేసుకోవాలి. ఇందులో పచ్చడిలో కలుపుకోవడానికి. ఓకే, సో ఊరగాయ అంటే మామూలుగా ఇట్లా ఎండబెట్టిన టమాటో ముక్కలతో కూడా చేస్తారు కదా? అట్లా కూడా చేస్తారండి. ఎండబెట్టిన టమాటాలు ఒక 2 days చింతపండు రసంలో నానబెట్టి ఉప్పేసి నానబెట్టాలి. తర్వాత అవి తీసి 2 days ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ చింతపండు రసంలో మళ్ళీ నానబెట్టాలి. మళ్ళీ నానబెట్టి మళ్ళీ ఎండబెట్టాలి. ఒక 2 times ఎండబెట్టిన తర్వాత మిక్సీ పెట్టి పోపు పెట్టేసి. ఓకే, అప్పుడు అట్లాంటి పచ్చడి 1 year వరకు ఉంటుంది. సో అది మనకి ఇంకా ఆవకాయ అన్నమాట. సో ఇదేమో ఇన్స్టెంట్. ఓకే ఓకే. ఇది మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్తున్నాం అనుకోండి, పట్టుకెళ్ళడానికి అది ఒక 10 days వెళ్తున్నాం, మనం అక్కడ ఫుడ్ నచ్చదు, ఇట్లాంటివి పట్టుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అన్నం దొరికితే ఎక్కడైనా మనకి రైస్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి తీసేసుకోవచ్చు అన్నమాట. సో కారం అంతా కూడా మనము డైరెక్ట్గా మిక్స్ చేసేసుకోవటమే కదా? మిక్సీ పోపులో వేసేసుకోవాలండి. ఓకే ఓకే. ఇవంతా మెత్తగా అవుతాయి కదా, దగ్గరికి అయిపోతాయి. ఇది ఒకటి పొడి చేసుకొని అందులో కలిపేసుకోవాలి దగ్గరికి అయిన తర్వాత మనం పోపు తాలింపు వేసేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సరిపోతాయండి అలాగా? చాలండి. ఇవి మిక్సీ జార్లోకి వేసుకుంటాం. సో ఇంకా ఇది మనం ఫైన్ పౌడర్ చేసేసుకోవటమే కదా? అవునండి.
ఈ టమాటాలు ఇంకా బాగా మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోవాలి. అంటే మనకి ఇంక ఇందులో వాటర్ అనేది వేయకుండా అంటే పూర్తి దగ్గరికి వచ్చేయాలి. ఓకే ఓకే. సో దీనికి టమాటోస్ ఎలా ఉంటే బాగుంటాయండి? కొంచెం పచ్చివి అయితే బాగుంటాయా లేకపోతే కాస్త పండుగ అలా ఉంటే బాగుంటాయా? పండుగ ఉంటే దగ్గరకు వస్తుంది. ఇంకా ఓకే. పచ్చిగా ఉంటే కొంచెం పుల్లగా బాగుంటుంది. సో పచ్చివి మనకు కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి కదా టమాటోస్. మెత్తగా అయిపోవాలంటే పండుగ తీసుకోవాలి. అప్పుడు కొంచెం చింతపండు ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందేమో కదా. సో ఇంకొంచెం అవ్వాలి ఇది, ఇంకొద్దిసేపు కావాలండి. ఓకే, మూత పెడదామా? పెట్టే. ఓకే, మరి ఇక్కడ టమాటో మగ్గుతూ ఉంటుందండి. మరి మీరు కూడా ఇలాగే జంటక షోలో పార్టిసిపేట్ చేయాలి అంటే మాకు SMS చేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి ఒకసారి. ఇంకొంచెం దగ్గర కావాలా? ఓకే. ఆ లోపు మనం తాలింపు పెట్టేసుకుందాం. ఓకే. సో ఇంకా ఇది మనం దగ్గరకు అయ్యాక గ్రైండ్ చేసుకుంటే అలా ఏం అక్కర్లేదా? అవసరం లేదండి, డైరెక్ట్ ఆ బలంగా వేసేసుకోండి. ఓకే, ఇలా పోపు పెట్టేసుకోండి. సో మీరు ఎన్నాళ్ళుగా చేస్తున్నారు ఈ బిజినెస్? లైక్ 5 years నుంచి. 5 years నుంచి. మంచి టైం పాసా? షాపింగ్ తర్వాత సెల్లింగ్ అన్ని మనవే కదా. అవును. అయితే మీకు బోల్డ్ మంది ఫ్రెండ్స్, బోల్డ్ మంది కస్టమర్స్ ఉంటారు. సో మనకి ఎంత ఆయిల్ ఇందులో పడుతుందో అది అంతా మనము వేసుకోవాలి. కొంచెం దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుంది, నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇది చూడండి, ఇంకా అవ్వాలా? సరిపోతుంది, కొంచెం అవ్వాలి. ఓకే. ఆవాలు, జీలకర్ర. ఓకే. సో పప్పులేం అక్కర్లేదేమో కదా దీంట్లో? అవసరం లేదు. వేగిన తర్వాత ఎండుమిర్చి. ఓకే. ఇంగువ. ఓకే. పసుపు. స్టవ్ ఆపేయండి, కొంచెం కారం వేసేస్తాం. అందులో ఆల్రెడీ మనం వేసినాం, కొంచెం వేస్తున్నాం. ఓకే. ఇది అయిపోయిందండి. ఈ పౌడర్ ఇప్పుడు అందులో వేసుకుందాం. ఇందులో వేయాలా? సరిపోతుందా ఇది ఇలాగా? ఆపేయండి. మంచి వాసన వస్తుంది పోపు. ఇప్పుడు ఈ పేస్ట్కి దీంట్లో దాంట్లో తాలింపు వేసి. సో ఇది మనకు ఒక 1 month వరకు నిలువ ఉంటుంది. ఉంటుంది. ఓ నైస్. కొత్తిమీర వేసి. టమాటా ఊరగాయ ఇస్ రెడీ. సూపర్. ఓకే, మరి టమాటో ఊరగాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టమాటో ఊరగాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో మెంతులు, ఆవాలు వేసి వేయించి కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి టొమాటో ముక్కలు, కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, పసుపు, కారం, ఉప్పు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని టొమాటో మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో ఊరగాయ రెడీ. టొమాటో ఊరగాయ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. కొంచెం మగ్గితే ఇంకా బాగా వస్తుంది. కొంచెం ఊరితే మనకి పులుపు కూడా ఇంకొంచెం పెరుగుతుంది కదా. అవును, టొమాటో అంతా ఇప్పుడే కదా పచ్చిగా ఉంది, మగ్గిచ్చాం కదా. yes. సో బాగుంది. అన్నంలో కలుపుకుంటే
మంచి టేస్టీగా టేస్ట్గా వస్తుంది. బాగా చేశారండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఇన్స్టెంట్గా టమాటో ఊరగాయ ఎలా చేసుకోవాలో. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇంట్లో పాస్తా ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాస్తా ఉడికించే నీళ్ళలో 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ కానీ 1 స్పూన్ నూనె కానీ వేసి ఉడికించుకున్నట్లయితే పాస్తా ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటుంది. ఒక వంట చూసారు కదండి. మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ అండి మీరు? ఓకే. మీరేం వంట చేస్తారు? పాలక్ దాల్ మసాలా. పాలక్ దాల్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ దాల్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 2 కప్పులు, కందిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామండి. ఓకే. ఓకే. సో ఇది కొంచెం మసాలా కాంబినేషన్లో ఉంటుందా పప్పు మనకి? ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ వంట మీరు? ఫ్రెండ్స్ రూమ్లో చేసుకుంటాం. నేను డిప్లొమా చేసినప్పుడు వరంగల్లో. అప్పటి వంట ఇది? బ్యాచిలర్ వంట. బ్యాచిలర్ వంట. ఓకే. సో వరంగల్ అండి మీది? వరంగల్. మీది కూడా వరంగలేనా? మాది హైదరాబాద్. ఓకే. సో మీరు చదువుకునే రోజుల్లో నేర్చుకున్న వంట అనమాట. సో మసాలా దినుసులు అండ్ ఎండుమిర్చి. సో డిప్లొమా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వంట చేశారండి లేదా? అవసరం పడలేదా? సో మరి ఎప్పుడైనా ఆవిడ బయటకి ఊరు వెళ్తేనో అలా వెళ్తే ఏం చేస్తారు? బయట తినేస్తారా? కర్రీ పాయింట్స్ అంతే. సో ఇంట్లో వండుకోరు. హ్యాపీ. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకోవాలి. మరి ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంటారా మీకు ఏమైనా వంటల్లో అలాగా? ఆమ్లెట్ వేస్తారండి. ఆమ్లెట్ వేస్తారా? చాలా ఆమ్లెట్ నేర్పించారు మా వారు. ఓహో, మీకు ఆమ్లెట్ రాదా? రాదు. వెరీ గుడ్. అప్పుడు పెళ్ళైన కొత్తలో. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 16 years మేడం. 16 years. సూపర్. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. సో అయితే పెళ్ళైన కొత్తలో వంటలని మీ వారే నేర్పించారా మీకు? ఓన్లీ ఆమ్లెట్ ఒకటే నేర్పించారు. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారా? ఆకుకూర వేసేద్దాం. ఓకే. సో అయితే మీరు డిప్లొమా రోజుల్లో ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు కాబట్టి ఇలా రోజుకొకళ్ళు వంట చేసేవాళ్ళ, లేకపోతే ఎవరికి వంట బాగా వస్తే రోజు వాళ్ళే చేసేవాళ్ళ? ఫస్ట్ ఇయర్ మేము చేసేవాళ్ళం. సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ జూనియర్ చేసే. ఓహో, జూనియర్స్ ని కూడా మీతో పాటు ఉండనిచ్చేవాళ్ళ? ఉండేది. పక్క రూమ్స్ అన్ని చాలా ఉండేవి రూమ్స్. ఓకే ఓకే. సో వాళ్ళని తీసుకొచ్చి శుభ్రంగా వంట చేయించేవాళ్ళ? ఫస్ట్ 1 day నేర్పించేటోళ్ళం, తర్వాత వాళ్ళే. ఆహా, ఎంత హ్యాపీ కదా. ఈ జూనియర్స్ కి సీనియర్స్ అవసరం చాలా ఉంటుంది. వాళ్ళకి మన అవసరం ఈ విధంగా ఉంటుంది. సో మీరు వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేస్తూ మీకు కావాల్సింది వాళ్ళ దగ్గర నుంచి చేయించుకునే వాళ్ళు అనమాట. ఓకే. సో దీంట్లో కొంచెం వాటర్ అది వేయాలండి, అక్కర్లేదా? ఇప్పుడు పప్పు వేసుకుని పప్పు వేసినాక వేద్దామా? ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏం వేసుకుందామండి? కొద్దిగా పసుపు, నెక్స్ట్ కారం, కొద్దిగా సాల్ట్. ఓకే. పిల్లలు ఎంతమంది అండి మీకు? 2 అండి. పాప బాబు. ఏం చదువుతున్నారు? బాబు సాయి నితీష్ 7th class అండి. ఓకే. పాప శ్లోకశ్రీ 6th class. 6th class. సో ఓకేనా అండి ఇదిలా? ఓకే. ఓకే. డాలిష్. సో ఉడికించుకున్న కందిపప్పు. సో యూజువల్గా పప్పు అనగానే అందరూ ఎప్పుడు రొటీన్గా ఆకుకూర పప్పు అంటే మామూలుగా ఉడికించేసి కూడా అలాగే కదా. సో బాగుంది, కొంచెం మసాలా టైప్లో. మూత పెట్టి వాటర్ వేద్దాం. సరిపోతుంది. సో ఇది కొంచెం మగ్గాక మిగతా పౌడర్స్ యాడ్ చేసుకోవాలా మనం? అంతే. ఓకే. సో వెయిట్ చేద్దాం అయితే ఒకటి. ఓకే. చూద్దామండి ఒకసారి. ఓకే. సో ఇప్పుడు ఇంకా మా పౌడర్స్ యాడ్ చేసేసుకోవచ్చండి? వేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నా. ఓకే. ధనియాల పొడి వేసుకుంటే బాగుంది. సో
సో అది టేస్ట్ మంచిగా యాడ్ చేస్తుంది మనకి. జీలకర్ర పొడి కొంచెం డైజెషన్ అవుతుంది, బాగుంటుంది. యా, ఇది గరం మసాలా మేడం. ఓకే. సో ఫస్ట్ కొంచెం మసాలా దినుసులు యాడ్ చేసుకున్నాం, ఇంకా ఇప్పుడు కొంచెం పౌడర్. అందుకే దీన్ని దాల్ దాల్ మసాలా అని. సో ఇది రోటీల్లోకి బాగుంటుందండి, రోటీకి బాగుంటుంది మేడం. అండ్ కొంచెం పుల్కా కానీ రోటీ కానీ బాగుంటుంది. అన్నంలోకి కావాలనుకున్న వాళ్ళు అన్నంలో కూడా తినే. అన్నంలో కూడా బాగుంటుంది. ఓకే, మంచి స్మెల్ బాగా వస్తుంది. సో అయిపోయినట్టేనా ఇది? అయిపోయింది మేడం. చేసేద్దామా? మా వారు బాగా చేసిండ్రు కూర. ఇంటికి వెళ్ళినాక మా వారితో చెప్పిస్తాం. మీ వారికి వంటలు వచ్చిన సంగతి మీకు తెలియదు కదా ఇప్పటిదాకా. డిప్లొమాలో ఏమేమి నేర్చుకున్నారో మొత్తం ఒక 1 month లో మొత్తం మీరు మళ్ళీ నేర్చేసుకోండి. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే మేడం. ఫైనల్ గా కొత్తిమీర. టేస్ట్ చేయండి. తప్పకుండా. ఓకే, మరి పాలక్ దాల్ మసాలా కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ దాల్ మసాలా తయారు చేసే విధానం. ముందుగా కందిపప్పు ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పాలకూర, పసుపు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ దాల్ మసాలా రెడీ. పాలక్ దాల్ మసాలా తయారీ విధానం చూసారు కదండి. సో టేస్ట్ చూద్దాం రాజు గారు. నిజంగానే చాలా బాగుంది. ఎస్, చక్కగా అన్ని బాగా సరిపోయాయి అవును, ఫ్లేవర్స్. సో ఇక్కడ కందిపప్పు కొంచెం అలా పలుగ్గా తగులుతూ చాలా బాగుంది. టెక్స్చర్ అనేది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. Yeah. పాలక్ కాంబినేషన్ లో బాగుందండి. థ్యాంక్ యూ. బాగా వచ్చింది. బాగా చేశారు, టేస్టీగా. ఇద్దరు కూడా బాగా చేశారండి. Yeah. ఇది చేసుకొని దీని సైడ్ లో మనం అది ఊరగాయ చేసుకొని తింటే సూపర్ గా మంచి ఉంటుంది combination. కాంబినేషన్. రెండిట్లోకి ఊరగాయ. ఓకే, ఆల్వేస్ మనం ఎప్పుడు ఊరగాయలు చేసుకున్నా సో దానికి కొంచెం స్పెషాలిటీ ఉండే ఉంటుంది. అవును, చాలా బాగా చేశారు మీరు, బాగా వచ్చింది. సో దాంట్లో వేసిన ఆ ఫ్రెష్ తెలుస్తుంది, అది పౌడర్స్ యాడ్ అవన్నీ. చేయడం వల్ల అనేది యా, బాగా వచ్చింది అది. ఓకే. సో కంగ్రాచులేషన్స్. సో మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. సో రాము గారు మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు ట్రై చేయండి. మరి మీరు తెలుగు రుచిలో జంటగా పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వర్షాకాలంలో బజ్జీలు చాలామంది ఇష్టపడతారు. వర్షం వస్తూ ఉంటే వేడివేడి బజ్జీలు తినడానికి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి లిమిట్గా తీసుకోవాలి. అది కూడా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ చిట్కా పాటించినట్లయితే బజ్జీలు బాగా కరకరలాడుతూ వస్తాయి. శనగపిండితో పాటు కొద్దిగా బియ్యపిండి కూడా యాడ్ చేసుకుని దానిలో కాస్త కాచిన నూనె వేసి కలుపుకున్నట్లయితే ఆ పిండితో బజ్జీలు వేసుకున్నట్లయితే బజ్జీలు కరకరలాడుతూ ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్, నేను మీ ట్వింకిల్. ఈరోజు సరికొత్త వంటకంతో రెడీ. గెస్ వాట్? స్ప్రౌట్స్ శాండ్విచ్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్ప్రౌట్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, బ్రెడ్ స్లైస్లు 4, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మయోనైజ్ సాస్ కొద్దిగా, మిక్స్డ్ హెర్బ్స్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో మరి శాండ్విచ్ స్టార్ట్ చేసేద్దామా? పాన్ వేడికిన తర్వాత ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి,
మిర్చి, ఉడికించి పెట్టిన ఈ స్ప్రౌట్స్ వేసేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగాలి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది అండ్ స్నాక్స్ టైంలో ఇస్తే కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులో బంగాళదుంప మిక్స్, ఉడికించిన బంగాళదుంప మెదిపి ఉంచుకున్నాం, ఇది ఇందులో వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత, జీలకర్ర పొడి, ఆమ్చూర్, మిక్స్డ్ హర్బ్, ఫైనల్గా కొత్తిమీర. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది మిక్స్ చేసుకునేలోగా ఈ ప్యాన్ కూడా హీట్ చేసుకుందాం శాండ్విచ్ కోసం. ఇప్పుడు వెన్న రాసుకొని బ్రెడ్ కాలుద్దాం. చక్కగా బ్రెడ్కి వెన్న మొత్తం స్ప్రెడ్ అవ్వాలండి. దీన్ని రెండు వైపులా కాలుద్దాం. ఇది గ్రిల్లో కానీ శాండ్విచ్ మేకర్లో కూడా చేసుకోవచ్చండి. ఇంత కాలితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి కొంచెం మయోనీస్ స్ప్రెడ్ చేద్దాం. మయోనీస్ చాలా టేస్టీ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో స్టఫ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ స్లైస్ని దీంతో కవర్ చేద్దాం. ఇప్పుడు వీటిని చక్కగా కట్ చేసుకుందాం. శాండ్విచ్ రెడీ. ఇప్పుడు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్ప్రౌట్ శాండ్విచ్ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, మిక్స్డ్ హర్బ్స్ వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్లకి వెన్న రాసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ కి మయోనైజ్ సాస్ రాసి ఉంచాలి. మరొక బ్రెడ్ స్లైస్ పై స్ప్రౌట్స్ మిశ్రమం సమంగా పరిచి పైనుండి మయోనైజ్ సాస్ రాసిన బ్రెడ్ స్లైస్ ఉంచాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్ శాండ్విచ్ రెడీ. రాజు గారు, శాండ్విచ్ టేస్ట్ చేయండి. ఓకే, సో స్ప్రౌట్స్తో తీసుకున్నారు కదా, ఎస్, బాగా కనిపిస్తున్నాయి స్ప్రౌట్స్ అని కూడా. వెరీ హెల్దీ అండి. టేస్టీగా ఉంది. అంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ యాడ్ చేశారు కాబట్టి ఆ టేస్ట్ అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి దీంట్లో. ఓకే. ఒకవైపు మీరు మయోనైస్ కూడా అప్లై చేశారు కదా, సో ఆ టేస్ట్ కూడా దీంట్లో యాడ్ అయిపోయింది.
బాగుందండి. సో ఇలా పిల్లలకి హ్యాపీగా మనం ఇంట్లోనే చేసిస్తే చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది, కొంచెం హైజీనిక్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, సో యమీ శాండ్విచ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సెలబ్రిటీ స్పెషల్లో టేస్టీ వెరైటీ చూసారు కదండి. మరి ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు ఈరోజు? బత్తాయితో మంకీ ఫేస్ చేస్తున్నానండి. ఓకే ఓకే, సో కొంచెం డార్క్ కలర్ ఉంటే బాగుంటుంది. సో వంకాయ తీసుకున్నాను. హాఫ్ కట్ చేసేసి, సో ఇది మూతిలా అండి, కొంచెం ముందుకు అలా పొడుచుకొచ్చినట్టుగా ఉంటుంది కదా. ఓకే ఓకే. సో దీన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేయాలి. సో అలాగే ఐస్ కొరకు ఇక్కడ స్కిన్ పీల్ చేస్తున్నాం. ఓకే, సో చెవులు వచ్చేసి వంకాయలు పెడుతున్నాను. ఓకే. సో ఒక దాంట్లో హాఫ్ హాఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ సైడ్లో వస్తాయి. సో రెండు రెండు పెడితే మనకు టూత్ పిక్స్ ఫిక్స్గా ఉంటుందండి, ఇది అటు ఇటు జారకుండా. అలాగే మిగిలిన దాన్ని కూడా పైన కొంచెం అలా క్యాప్ పెట్టినట్టుగా కొంచెం ఫన్నీగా బాగుంటుంది. ఓకే. ఓకే, సో ఐస్ వచ్చేసి క్యారెట్ రౌండ్ సర్కిల్స్ తీసుకుంటున్నాం. ఓకే. సో ముందుగా ఇలా రంధ్రం చేసేసుకుని సో లవంగం పెడుతున్నామండి. ఓకే. ఓకే, బాగుంది రాజు గారు, ఫన్నీగా. సో మరి కార్వింగ్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చపాతీలు బాక్స్లో తీసుకెళ్ళేటప్పుడు, అంటే ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ తీసుకెళ్ళినప్పుడు ఒక 1 or 2 hours పాటు అవి సాఫ్ట్గానే ఉండాలి కాబట్టి ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. చపాతీలు ఒత్తుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని 2-3 సార్లుగా ఫోల్డ్ చేసుకొని చపాతీలు ఒత్తుకొని దాంతో చపాతీ చేసుకున్నట్లయితే చపాతీ ఒక 2 hours వరకు కూడా సాఫ్ట్గా ఉండడమే కాకుండా లేయర్స్ కూడా ఉంటుంది. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్లో చూసి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ బగారా బైంగన్. నువ్వులు, ఎండి కొబ్బరి, అలాగే పల్లీలు 3 సోర్సెస్ నుంచి ఫ్యాట్ అనేది లభిస్తుంది. సో ఫ్యాట్ వల్ల ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ పెరుగుతుందండి. అండ్ మనం వంకాయలు యాడ్ చేస్తున్నాం కనుక క్యాలరీ పరంగా తక్కువ ఉన్నా కూడా వంకాయల్లో మినరల్స్ అనేది కావాల్సినంత అమౌంట్స్లో ఉంటుంది. అండ్ పీచ్ పదార్థం కూడా ఈ రెసిపీలో యాడ్ అవుతుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్ పరంగా చూస్తే కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కాకపోయినా గుడ్ అమౌంట్స్లో మనకి వంకాయ నుంచి లభిస్తుందండి. అండ్ వంకాయతో పాటు మనము ఆల్సో ఈ రెసిపీలో చింతపండు కూడా యాడ్ చేస్తున్నాం. సో చింతపండు నుంచి పులుపుతో పాటు గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా యాడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీ న్యూట్రిషన్ పరంగా చాలా మంచి రెసిపీ అయినా క్యాలరీస్ అండ్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రెసిపీ మనం ట్రై చేస్తున్నప్పుడు చూసి ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ టొమాటో ఊరగాయ. ఈ రెసిపీలో ముఖ్యంగా మనం టొమాటోస్ యాడ్ చేస్తున్నాం కనుక టొమాటోస్ నుంచి మనకి ఎస్పెషల్లీ పొటాషియం, సోడియం, ఎలక్ట్రోలైట్స్ గుడ్ అమౌంట్స్లో యాడ్ అవుతున్నాయి. అదే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా వరకు యాడ్ అవుతున్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా మనకి లైకోపీన్ అనే పిగ్మెంట్ నుంచి యాడ్ అవుతుందండి. సో ఓవరాల్గా న్యూట్రిషన్ పరంగా టొమాటోస్ చాలా వరకు హెల్దీ వెజిటబుల్
వెజిటబుల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి కూడా ఈ టొమాటోస్ చాలా వరకు సహాయపడుతుంది. అండ్ ఈ రెసిపీలో మనం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాం కనుక చింతపండు నుంచి మనకి మినరల్స్ కూడా యాడ్ అవుతున్నాయి పీచు పదార్థంతో పాటు. సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ నుంచి మనకి టేస్టే కాకుండా మిగతా ఏదైతే ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా లభిస్తున్నాయి. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు తక్కువ క్వాంటిటీలో ఒకవేళ ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ పాలక్ దాల్ మసాలా. పాలకూరలో మనకి స్పెషల్లీ బి సాల్యుబుల్ వైటమిన్స్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా గుడ్ అమౌంట్స్ లో ఉంటుంది. అండ్ ఆల్సో పీచ్ పదార్థం అనేది ఈ రెసిపీలో యాడ్ అవ్వడానికి పాలకూర చాలా వరకు సహాయపడుతుంది. అండ్ మనం కందిపప్పు యాడ్ చేస్తున్నాం కనుక కందిపప్పు నుంచి మనకి ప్రోటీన్స్తో పాటు గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది యాడ్ అవుతున్నాయి. సో ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా వరకు ఈ రెసిపీ యొక్క న్యూట్రిషన్ అనేది పెంచుతుంది కనుక ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ. సో అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ స్ప్రౌట్ శాండ్విచ్. సో ముఖ్యంగా ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న కాంబినేషన్ ప్రకారంగా చూస్తే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో మనం స్ప్రౌట్స్ యాడ్ చేస్తున్నాం కనుక ప్రోటీన్స్ కూడా గుడ్ అమౌంట్స్లో ఉంటుందండి. సో ఇట్స్ మ్యాక్రో న్యూట్రియన్స్ పరంగా చూస్తే చాలా హెల్దీ కాంబినేషన్లో ఉన్న రెసిపీ. కాకపోతే ఏదైతే మనం కార్బోహైడ్రేట్ సోర్స్ యాడ్ చేస్తున్నాం అంటే బ్రెడ్ ఏదైతే యాడ్ చేస్తున్నాం ఒకవేళ అది వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ కానీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ యాడ్ చేసేటట్టుగా అయితే ఈ రెసిపీ ఒక ఫైబర్ ఇంకాస్త పెంచగలుగుతాం కనుక ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ టు ట్రై. అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బంగాళాదుంపని కట్ చేసుకుని రసం లాగా చేసుకుని ఈ రసం కనుక అప్పుడప్పుడు స్కిన్కి అప్లై చేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే నిర్జీవంగా ఉన్నటువంటి చర్మం తిరిగి జీవత్వాన్ని సంతరించుకోవడమే కాకుండా చర్మం మంచి గ్లోతో కాంతివంతంగా ఉంటుంది. రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. మంచి టేస్టీ బగారా బైగన్ మాకు చేసి చూపించినందుకు వెల్కమ్ అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ వంటలన్నీ కూడా. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.